శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. వినయాశ్రోతులకు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజుటి పంచాంగం మరియు దినఫలాలు. ముందుగా పంచాంగ వివరణ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మాఘమాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణం, తిథి బహుళ పంచమి రాత్రి 2:37 వరకు. తదుపరి షష్ఠి నక్షత్రం హస్తా నక్షత్రం 1:56 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. యోగం ధృతియోగం రాత్రి 1:21 వరకు. తదుపరి శూల. కరణం కౌలవ కరణం మధ్యాహ్నం 2:16 వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 2:37 వరకు. శుభ సమయాలు ఉదయం 6:30 నుండి 8:47 వరకు. తిరిగి సాయంత్రం 4:54 నుండి 5:51 వరకు. పూర్తిగా ఉన్న తిథి బహుళ పంచమి. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం 3 గంటల నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:34 నుండి 1:19 వరకు. వర్జము ఉదయం 9:32 నుండి 11:13 వరకు. అమృత గడియలు రాత్రి 7:38 నుండి 9:18 వరకు. తదుపరి ద్వాదశ రాశి ఫలాలు. ఫిబ్రవరి 6 శుక్రవారం. గ్రహగతులు మారుతున్న వేళ రేపటి రోజు ఏ రాశి వారికి మహా ఉపయోగం పట్టబోతుంది? ఏ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి? దోష నివారణ కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి? 12 రాశుల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో అందరికీ ఉపయోగపడే ఒక విశేష పరిహారం చెప్పబోతున్నాను. ద్వాదశ రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సహనం కోల్పోకుండా ఉండడం ముఖ్యం. పరిహారం: ఉదయం హనుమాన్ చాలీస పఠించండి. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం వల్ల సానుకూలత పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు రేపు అదృష్ట యోగం పడుతోంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పరిహారం: శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి అష్టకం పఠించండి. అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొత్త పనులు ప్రారంభించడానికి సానుకూలమైన రోజు. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలు లభిస్తాయి. పరిహారం: గణపతికి గరిక సమర్పించి ఓం గం గణపతయే నమః అని 21 సార్లు జపించండి. కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం: శివాభిషేకం చేయడం లేదా శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల శుభం కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మాట విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర వాదనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. పరిహారం: ఆదిత్య హృదయం పఠించి సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతోంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పరిహారం: పక్షులకు దానం లేదా నీరు పెట్టండి. ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతోంది. గృహ సంబంధిత సమస్యలు తీరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పరిహారం: లక్ష్మీదేవి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెట్టండి. పేదలకు తీపి పదార్థాలు పంచిపెట్టండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతోంది. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. దీపారాధనలో ఎరుపు ఒత్తులు వాడండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. పరిహారం: గురు చరిత్ర పఠించండి
లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ధైర్యంగా అడుగులు వేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిహారం శని స్తోత్రం పఠించండి. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పరిహారం పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. నల్ల నువ్వులను దానం చేయండి. శని బాధ తగ్గుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మనశ్శాంతి లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. పరిహారం దక్షిణామూర్తిని ధ్యానం చేయండి. అరటి పండ్లు దానం చేయండి. శుక్రవారం కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో సతమవుతున్నారో వారు సాయంత్రం వేళ ఇంట్లో నెయ్యితో దీపం వెలిగించి అందులో 2 యాలకులు వేయండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాకర్షణ పెరుగుతోంది. 12 రాశుల ఫలాలు మరియు పరిహారాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. రోజువారీ రాశి ఫలాలు మరియు జ్యోతిష్య పరిహారాల కోసం ఇప్పుడే మన వినయ్ ఆస్ట్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.